హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమోతు గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. సార్, జనరల్గా చాలా మందికి చెప్పులు అనేది ఎప్పుడు అలా కాళ్ళకు ఉంటూనే ఉంటాయి. కొంతమంది అయితే ఇంట్లో కూడా వేసుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ షూస్ అనేవి బయటకు వచ్చినప్పుడు, ప్రొఫెషనల్గా ఆఫీస్కి వచ్చినప్పుడు చాలామంది అది మ్యాండేట్ కదా. కానీ ఈ మధ్యకాలంలో ఒక విషయం తెలిసింది, ఎప్పుడు చెప్పులు షూస్ వేసుకోవడం కూడా చాలా ప్రమాదకరం అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా సార్? మనిషి శరీరంలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఉంటుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది అలా పేరుకుపోతే కనుక వచ్చే ఎన్నో రకాల డయాబెటీస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మెటబాలిజంకి సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్ కానీ, హార్మోనల్ సిస్టమ్ కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్ కానీ, స్లీప్ సరిగా లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక మనం నేరుగా పాదాలను భూమికి తాకించకపోవడం వల్ల వస్తున్న సమస్యలు. ఓకే. 100% వచ్చేటప్పటికి యాక్చువల్లీ చాలామంది ప్రతిదానికి మెడిసిన్ వాడటము, ప్రతిదానికి ఇదేంటో నాకు వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఏ క్షణమైతే గనక దీని మీద ఒక స్టేట్మెంట్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎప్పుడైతే సింథటిక్ షూస్ అనేది స్టార్ట్ అయినాయో విశ్వం మొత్తం అంటే భూమి మొత్తం మీద ఒక వరస్ట్ ఇన్వెన్షన్ ఏదైనా ఉంటే కనుక సింథటిక్ షూస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అది మన శరీరం నుంచి యాక్చువల్గా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే మన కాళ్ళు చేతులు కదిలించేటప్పుడు, నడిచేటప్పుడు కానీ చాలామంది రోజు మొత్తం మీద 5,000 స్టెప్స్ 10,000 స్టెప్స్ నడుస్తున్నాం గొప్పగా చెప్పుకుంటా స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ ఉంటారు. సో 5,000 10,000 స్టెప్స్ మీరు నడిచినా కూడా ఆ నడిచినప్పుడు మీ కాళ్ళల్లో ఉండే రకరకాల బోన్స్ వీటికి మధ్య వచ్చే ఫ్రిక్షన్ ఉంటుంది చూసారా, ఆ ఫ్రిక్షన్ వలన కొంత ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా కొన్ని ఎలక్ట్రాన్స్ని తయారు చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ భూమిలోకి వెళ్ళేసి మెజ్జి కాకపోతే కనుక ఆటోమేటిక్గా లోపల స్ట్రెస్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది, జబ్బులు రావడం స్టార్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ యాక్టివిటీ వలన మన శరీరంలో వచ్చేటప్పటికి రకరకాల ఫ్రీ రాడికల్స్ అంటారు, క్యాన్సర్ కారకాలు, ఫ్రీ రాడికల్స్ అక్యుములేట్ అవుతాయి. మనం ఫిజికల్గా చేసే ప్రతి యాక్టివిటీ ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆ ఫిజికల్గా చేసే యాక్టివిటీ వలన ఫ్రీ రాడికల్స్ తయారైనప్పుడు ఫ్రీ రాడికల్స్ని వ్యతిరేకంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఇవి క్యాన్సర్ కారణం అవుతూ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కోసం అని చెప్పేసి అంటే ఫ్రీ రాడికల్స్ మీద ఫైట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. సో యాంటీ ఆక్సిడెంట్స్ కోసం వచ్చేటప్పటికి మనకి ఏదన్నా సంథింగ్ వాటర్ బాటిల్స్లో యాంటీ ఆక్సిడెంట్ అంటే వాటిని తాగుతారు. సో కేరా తింటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కేరా తింటారు. ఇలా అన్నిటిలో చూస్తారు. కానీ నేరుగా పాదాలను భూమికి టచ్ చేస్తే ఆటోమేటిక్గా కావాల్సినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోకి వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా సార్? అంటే మీరు కూడా చిన్నప్పుడు ఊళ్ళల్లోనే పెరుగున్నారు కాబట్టి మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు మనకి వాకిట్లో పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి ఊళ్ళల్లో, గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా చెప్పులు లేకుండానే తిరిగేవాళ్ళు కదా. మొత్తం అంతా ఆ రాళ్ళు గుచ్చుకుంటా ఉండేవి, అలానే తిరిగేవాళ్ళు. మేబీ మనం కూడా ఒక టైం వరకు అట్లా చెప్పులు లేకుండానే నడిచాం. ఇప్పుడైతే ఊరికెళ్తే అసలు చెప్పల్స్ లేకుండా ఉండలేకపోతున్నాం. కానీ ఆ మట్టి నేలలో అదంతా కూడా చెప్పులు లేకుండా వాళ్ళు తిరిగేవాళ్ళు. అందుకేనేమో కదా వాళ్ళకి అంత ఇమ్యూనిటీ పవర్ ఉండేది. ఇమ్యూనిటీ ముఖ్యంగా వండర్ఫుల్ పాయింట్ చెప్పున్నారు. యాక్చువల్లీ ఇమ్యూనిటీ అనేది బెటర్గా ఉండాలంటే కనుక కంపల్సరీ పాదాలు రోజు కనీసం 20 minutes అయినా కానీ పాదాలు భూమికి తాకాలి. సో 100% రోజు 20 minutes అయినా కానీ ఇమ్యూనిటీ పెరగాలంటే కనుక మన పాదాలు భూమికి తాగాల్సి ఉంటుంది. సో దాంతోపాటు యాక్చువల్లీ చాలామంది మీకు అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో పార్కులో అయినా కానీ జస్ట్ గ్రాస్ ఉండే ఏరియాలో కూర్చున్నా, లేదా శాండ్ ఉండే చిన్న ప్లే ఏరియా ఉన్నా శాండ్ మీద కూడా మనకి ఈ బెనిఫిట్స్ ఉంటాయి. సో 100% స్పెండ్ చేసినప్పుడు అలాగా ఒక 15 days 1 monthలో మంచిగా నిద్ర పడుతుంది. ప్లస్ అన్నిటికంటే ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక 80 సంవత్సరాల వృద్ధురాలు కేస్ స్టడీది. ఆవిడకి ఏంటంటే ఒక రాంగ్ షూస్ వాడటం వలన ప్లస్ డయాబెటీస్ ఉండటం వలన ఇంతలావు పుండు పడిపోయింది కాళ్ళ దగ్గర. పుండు పడిపోతే దాదాపు ఒక 5-6 months పాటు రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ రకరకాల మెడిసిన్స్ వాడారు, తగ్గకపోతే ఒక డాక్టర్ సజెషన్తో వచ్చేటప్పటికి నేరుగా బేర్ ఫుట్ మీద రోజుకు ఒక అరగంట పాటు పాదాలతో నడవటం మొదలుపెట్టారు. వితిన్ 10 days అంత పెద్ద పుండు హీల్ అయిపోయింది. 6 monthsలో ఇంగ్లీష్ మెడిసిన్స్తో తగ్గని పుండు హీల్ అయిపోయింది కంప్లీట్. దాని ఫొటోస్తో సహా సైన్స్ డైరెక్ట్ అని చెప్పేసి ఒక అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రౌండింగ్ అని చెప్పేసి.
సో గ్రౌండింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్. ఇమ్యూనిటీ పెంచుతుంది, స్ట్రెస్ ఫ్యాక్టర్ని తగ్గిస్తుంది, క్యాన్సర్స్ని తగ్గిస్తుంది, అలాగే స్లీపు అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ రెస్పిరేటరీ సిస్టము, బ్రాంకైటిస్, రకరకాల ఆస్తమాను ఇలాంటివన్నీ తగ్గించేసేస్తుంది. సో మనిషి ప్రకృతి నుంచి డిస్కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో రకాల జబ్బులు. మేబీ నేచర్కి సాధ్యం కానిది ఏది లేదేమో సార్. యాక్చువల్లీ నేచర్లో పుట్టిన వాళ్ళము బేసికల్గా మనం అనుకోవాల్సింది ఏంటంటే విశ్వం అనేది ఒక గ్రహంలో, భూగ్రహం అనేది రకరకాల శాటర్న్ లేకపోతే వీనస్ లాంటి గ్రహాల్లో ఇక్కడ ఒక గ్రహం. భూగ్రహంలో జీవజాతుల్ని పుట్టించేటప్పుడు వాటికి కావాల్సిన అమరికలు కూడా యూనివర్స్ చేసింది. సో భూమి నుంచి మట్టి ఈరోజు యాక్చువల్లీ హ్యూమన్ బాడీ వచ్చేటప్పటికి కంప్లీట్ మట్టి, ఓకే. కంప్లీట్ హ్యూమన్ బాడీ అనేది మట్టి. ఆ మట్టి అట్ ద సేమ్ టైం ఎయిర్ వీటన్నిటి ద్వారా తయారైన హ్యూమన్ బాడీ. సో దాని హీలింగ్ కూడా వాటితో పాటే ఉంటుంది. మీరు న్యాచురల్ ఎయిర్కి ఎక్స్పోజ్ కాకపోతే, అంటే బయట మంచి గాలిలో మీరు తిరగకపోతే, మంచి నీటిని తాగపోతే, అంటే మంచి ఎనర్జీ ప్రాపర్టీస్ ఉండే నీటిని తాగకపోతే, అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి భూమితో టచ్ లేకపోతే కనుక, సో నేచర్కి దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా జబ్బులు వచ్చేసేస్తాయి. ఓకే. సో 100% మనిషి గ్రౌండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది దురదృష్టవశాత్తు చాలా కాస్ట్లీ షూస్, రకరకాల 10,000 15,000 పెట్టేసుకునేసి నా షూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ మీ షూస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అవి ఇంకాస్త జబ్బులు పెంచుతుంది తప్పించేసి ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.